2 డ్రమ్ములు కారం 35 కేజీ 35 కేజీలు నల్ల కారం అమ్మా. తింటే మామూలుగా ఉండదు. వేడి వేడి అన్నం మీద అస్సలు తెలంగాణ వాళ్ళు మన ఆంధ్ర వాళ్ళమా ఈ కారాన్ని ఇష్టపడతారు, మామూలుగా కాదు. దోశలో ఇడ్లీలో వేడి వేడి అన్నంలో కానీ సంగటి ముద్దలో కూడా అలా ముంచుకొని తింటుంటే మామూలుగా ఉండదు. ఘాటుగా కమ్మగా. మా ఇంట్లో అవైలబుల్లో ఉన్నాయండి 2 డబ్బాలు ఇవి. ఒక్కొక్కటి 17 కేజీలు. వాసన అదిరిపోయింది. ఎలా ఉందో చెప్పాలా. దగ్గర 35 కేజీల కారం దాకా ఉంది. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టిస్తూ ఉంటామండి. నచ్చిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. 37 ప్రోడక్ట్లు ఉన్నాయండి. టిఫిన్ ఇడ్లీ పౌడరు, దోశ పౌడరు, చపాతీ పిండి అన్ని మునగాకు కారం, కారపొళ్ళకి వస్తే సిరి మునగాకు కారం, నల్ల కారం, కరివేపాకు కారం, అవసర గింజల కారం, ఉసిరికాయ, ఇవన్నీ ఆయుర్వేదం అమ్మా. బీపీలు షుగర్లు ఇవన్నీ ఉన్న వాళ్ళకి మనం తినే ముద్దలో 2 ముద్దలకైనా సరే ఒక స్పూన్ వేసేసుకొని ఫస్ట్ ముద్దలో ఈ అవిసె పొడి కానీ మునగాకు కారం కానీ కరివేపాకు కారం కానీ తింటే బీపీ షుగర్ థైరాయిడ్ ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ కూడా సరిగ్గా ఉంటాయి. పిల్లలకు కూడా కంటి చూపు సరిగ్గా కనిపించదు కదా, అలాంటి వాళ్ళకి కూడాను మనకి చాలా మంచిదండి. కంటి చూపు కరివేపాకు కారం తిన్న జుట్టుకు కానీ అన్నిటికీ మంచిది. ఇప్పుడు ఇది మీకు చూపిస్తుంది, మీకు ఇది నల్ల కారం, ఇది 2 ఒకటే. ఓకేనా. దోశ ఇడ్లీలోకి తినాలనుకుంటే పెట్టుకోండి. మా దగ్గర ఉన్న కారాలు అలాగే గరం మసాలా పౌడర్, చికెన్ మసాలా, మటన్ మసాలా ఇవన్నీ అవైలబుల్లో ఉన్నాయి. నెయ్యి వేసుకొని తిని అలా ఆమ్లెట్లో నంచుకుని తింటే ఒరిజినల్ టేస్ట్ కనిపించిందండి. మీరు చేసుకోలేకపోతే మేము హోమ్ మేడ్గా మా చేత్తో నేను తయారు చేసిన కారాలండి ఇవన్నీ. అసలు మన దగ్గర పట్టించేటప్పుడు అయితే ఎంత నరకంగా ఉంటుంది. ఎండబెట్టి చేసి అయిపోవడానికి మాత్రం 1-2 రోజుల్లో అయిపోతున్నాయి. కానీ సంతోషంగా ఉంది అయిపోతున్నందుకు. మళ్ళీ ఫ్రెష్గా పట్టిస్తాం, మళ్ళీ పంపిస్తాం. ఇక్కడ మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత చింతపండు వెల్లుల్లి ఇవన్నీ దంచిపిచ్చి కానీ మళ్ళీ మిక్సీలో వేసి కానీ ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేయాలంటే చాలా ఘాటు కదండి, చాలా కష్టపడాల్సి వచ్చింది. అయినా కూడా ఆర్డర్స్ వెళ్తున్నాయి అని చెప్పేసి మేము ఈ కారాలు అయితే ఖచ్చితంగా పట్టిస్తున్నాము. నచ్చిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. 37 ప్రోడక్ట్లు బుక్ చేసుకోండి. అసలు అన్నీ హోమ్ మేడ్గా చేస్తున్నాయండి, శుతి శుభ్రతతోటి. మీరు ఇంకా నేను ఎంత నీట్గా ఉంటానో అవి కూడా అంతే నీట్గా పెట్టి మీకు చేస్తున్నవి. ఇవన్నీ నా ప్లాను, నా టేస్టు, నాకు నేను ఎలా తింటానో అలా మీ దాకా రీచ్ అవ్వాలనేదే నా కాన్సెప్ట్. అది బాగుందా? ఆర్డర్ చేసేసుకోండి. బాయ్ చెప్పు.